అస్సాం పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వెళ్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు, సినీ హీరోలు సైతం ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పహారా కాస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలో 126 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. పారదర్శకత కోసం మెజారిటీ పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. రైట్, ఇవాళ మొత్తం కేరళ, అస్సాం అలాగే పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు. మరోవైపు పోలింగ్ కి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సో ఓవరాల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఇవాళ ఏదైతే కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ జరుగుతోందో అంటే ఎటువంటి ఏర్పాట్లు అన్నవి జరిగాయి? సాయంత్రం ఏ సమయం వరకు కూడా ఈ పోలింగ్ జరగబోతోంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? హరీష, ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ యొక్క 3 రాష్ట్రాల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కేరళ, అస్సాంతో పాటు పుదుచ్చేరిలో కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే ఎన్నికలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు అస్సాంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతుంది. కేరళలో మాత్రం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఈ యొక్క ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా ఇటు ఏదైతే కేంద్రపాలిత పైన పుదుచ్చేరిలో కూడా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే ముఖ్యంగా ఇటు కేరళలో 4 గంటల వరకు మాత్రమే సమయాన్ని కేటాయించడం జరిగింది. 4 గంటల వరకు ఎవరైతే అందుబాటులో ఉంటారో, అంటే ఆ క్యూ లైన్ లో ఉంటారో వాళ్ళకు మాత్రం ఆ క్యూ లైన్ ముగిసేంత వరకు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు కొంత వెసులుబాటు కల్పించారు. అయితే ఈసారి వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతి ఎలక్షన్ లో బూత్ లో జరిగే అన్ని కూడా అధికారులు పర్యవేక్షించబోతున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ లోకి ఈవీఎం బాక్సులన్నింటినీ కూడా తీసుకువెళ్లేంత వరకు కూడా ఈ యొక్క పహారా కొనసాగుతుందనేది కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఇటు ఓటర్లు ఎవరైతే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ లకు చేరుకుంటారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అధికంగా ఎండ కొట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలో టెంట్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్ లో ఎవరు కూడా కళ్ళు తిరిగి కింద పడిపోకుండా బెంచీల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అలసిపోకుండా బెంచీల పైన కూర్చునే ఏర్పాటును చేయడం జరిగింది. అదేవిధంగా ఎమర్జెన్సీకి సంబంధించిన ప్రతి ఒక్క పోలింగ్ బూత్ లో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ యూనిట్ ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఏదైనా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వారిని తీసుకొని అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసే విధంగా, అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్ కు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఇటు కేరళ, అస్సాంలో మాత్రం ఈ ప్రశాంతంగా, అంటే ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన పరిస్థితి ఉంది. పుదుచ్చేరిలో కేవలం తక్కువ అసెంబ్లీ స్థానాలు ఉండడంతో కొంత పలచగానే అక్కడ ఓటింగ్ నమోదవుతుంది. ఇప్పుడిప్పుడే ఒక్కరొక్కరుగా కూడా పోలింగ్ బూత్లకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రచారం చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ యొక్క 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న ఈ ఎన్నికలకు 3 విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు మొదటి విడతలో భాగంగా కేరళ, అస్సాంతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ఈవీఎంల మొరాయింపుకు సంబంధించి కావచ్చు, ఇతర ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. మరొక వైపు ఇటు అధికారులు కూడా, ఏదైతే ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని అంతే ప్రతిష్టగా తీసుకోవడం జరిగింది. ఈసారి మొదటిసారి కూడా డ్రోన్ల ద్వారా
కొంత ఏదైతే ఈ యొక్క ఎలక్షన్స్ జరుగుతున్న ప్రాంతానికి కొంత దూరం వరకు కూడా ఎవరైనా సరే అభ్యర్థులు తమ ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే అటువంటి వారిని వెంటనే గుర్తించేందుకు వీలుగా డ్రోన్ల ద్వారా కూడా పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు పోలింగ్ స్టేషన్స్ లో ఉండే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వెబ్ క్యామ్లను యూజ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు డ్రోన్ల ద్వారా ఆ యొక్క ఓటింగ్ జరిగే ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం 2 గంటలుగా మాత్రం ఈ 3 ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. హరీష, ఎస్ గోపి, ఏదైతే ఈ కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అంటే ముఖ్యంగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఏ విధంగా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు? అంటే సాయంత్రము ఇప్పుడు 4 గంటలు కావచ్చు, 5 గంటల వరకు సమయం ఇచ్చారు. అప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? అంటే ఓటు హక్కు వినియోగించుకునేంత వరకు కూడా వారికి అవకాశం కల్పిస్తారా? ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? అయితే ఇక్కడ అస్సాంలో కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అదేవిధంగా కేరళ కూడా. అయితే అస్సాంలో కూడా ఇప్పటికే ఈ ఎస్ఐఆర్ ద్వారా నిర్వహించడం, అక్కడ దొంగ ఓట్లన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ఇప్పటికే ఇటు కేరళలో కూడా ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత మరి ఖచ్చితమైన ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం ఈసారి తెలుస్తుంది అనేది కూడా కొంత ఎన్నికల అధికారులు భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు కేరళ 4 గంటల వరకే సమయం ఇవ్వడము, కొంత అంటే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సాయంత్రం 4 గంటల వరకే ఓటర్లను క్యూ లైన్ కి అనుమతిస్తారు. క్యూ లైన్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కు పూర్తిగా వినియోగించుకునేంత వరకు, అంటే రాత్రి 7 కావచ్చు, 8 కావచ్చు, వాళ్ళందరికీ కూడా అవకాశం లభిస్తుంది. క్యూ లైన్ లో లేని వారు 4 గంటల తర్వాత వచ్చిన వారిని మాత్రం అనుమతించేది లేదు అనేది కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. మరి అస్సాంలో ఇదే విధంగా పుదుచ్చేరిలో సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు రావాల్సిందిగా కూడా ఎన్నికల అధికారులు చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. సో 5 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారికి ఖచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వెళ్లేంత వరకు కూడా అధికారులు సహకరిస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. సో క్యూ లైన్ లో ఒకవేళ ఎలక్షన్ జరిగే బూత్ దాటి బయటి వరకు ఉంటే కూడా అక్కడ ఒక కట్ ఆఫ్ చేసి అక్కడే ఒక పోలీస్ అధికారిని పెట్టి అక్కడి వరకు కొత్తగా క్యూ లైన్ కట్టకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు స్థానిక అధికారులకు సూచించడం జరిగింది. అయితే అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చు అన్న కొన్ని ప్రాంతాలను, అంటే సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ముఖ్యంగా ఏదైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో ముఖ్యంగా ఈ యొక్క డ్రోన్ల ద్వారా పహారా కాస్తూ ఉన్న పరిస్థితిని మనం చూడొచ్చు. హరీష, రైట్, థ్యాంక్ యూ గోపి.